ఇక పాకిస్తాన్ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేసి అమరుడైనటువంటి మురళీనాయక్ భౌతిక గాయానికి రేపు ఆయన సొంతూరైనటువంటి సత్యసాయి జిల్లా కళ్ళితండాల అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలనైతే నిర్వహణ చేయబోతున్నారు. ఇక ఈ అంతిమ యాత్రలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, మంత్రి నారా లోకేష్ సార్ పాల్గొనబోతున్నారు. అయితే మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాము, లలితాబాయికి కూటమి సర్కార్ అండగా ఉంటదని చెప్పి పవన్ కళ్యాణ్ సారు ఆఫీస్ నుంచి అయితే ఒక సమాచారాన్ని అయితే ఇచ్చిండు. ఇక అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే ఇయ్యాల మురళీనాయక్ ఫ్యామిలీ మెంబర్లకు ఫోన్ చేసి పరామర్శన చేసి వాళ్లకు ధైర్యం చెప్పిండు. అట్లనే అలా కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చిండు. అయితే మురళి భౌతిక గాయం ఇవాళ సాయంత్రం ఆయన సొంతూరుకు కళ్ళతండాకు రాబోతున్నది అన్నట్టు. ఏదేమైనా ఇటువంటి వార్తలు విన్నప్పుడల్లా గుండె తరక్కబోతుంది. దేశం కోసం పానాలు ఒడ్డించి పానాలను పనంగా పెట్టి మన కోసం వాళ్ళు బార్డర్ల ఫైటింగులు చేసి యుద్ధంలల్లా పోరాడి జీవిడ్చిండ్రయ్యా. ఇసువంటోళ్లకు ఎన్నిసార్లు జోహార్లు చెప్పినా, ఎన్నిసార్లు వందనాలు చెప్పినా, ఎన్నిసార్లు శనార్థులు చెప్పినా తక్కువనే.